హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఈవెన్ అండ్ న్యూ బిగినర్స్ అయినా కానీ అండ్ బ్యాచిలర్స్ అయినా కానీ సింపుల్ ప్రాసెస్‌తో నేను క్లియర్‌గా అనేది ఇంట్లో ఉండే రెసిపీస్‌తోని లైక్ ఇంగ్రీడియెంట్స్‌తోని రెసిపీ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ. మనం ఇంట్లోనే స్పెషల్ ఈవెంట్ కానీ, స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ, ఎప్పుడూ లైక్ తినేదానికంటే డిఫరెంట్‌గా తినాలనుకున్నప్పుడు కానీ, ఇంట్లోనే స్పెషల్‌గా ఇలాగా దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటే బావుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసేస్తారు. ఏదైనా ఒక ఈవెంట్‌ని ఇంకొంచెం స్పెషల్‌గా చేయాలనుకున్నప్పుడు, ఇంట్లోనే ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఎప్పుడూ నార్మల్‌గా కాకుండా ఇలాగ ఇంట్లోనే ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. అండ్ వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారనమాట మీ డిష్‌కి. సో, సింపుల్ ప్రాసెస్ అండ్ సింపుల్ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతా చేసుకోవాలి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ప్రాసెస్‌లో నేనిక్కడైతే ఒక హాఫ్ కేజీ చికెన్‌ని తీసేసుకొని నీట్‌గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాననమాట. ఇందులోకి నేను అప్పుడే తీసుకున్న ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ కారం అనేది ఎప్పుడైనా కానీ మీ టేస్ట్‌కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంతమంది నాన్ వెజ్‌లో కొంచెం స్పైసీగా తినడానికి ఇష్టపడతా ఉంటారు. అండ్ కొంచెం నార్మల్ స్పైస్ తినడానికి ఇష్టపడతారు. ఉప్పు, కారం మాత్రం ఇక్కడ మీ స్పైసెస్‌కి సరిపడినట్లుగా యాడ్ చేసేసుకోండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఫ్రెష్‌గా ఉండేటట్లుగా తీసుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ బావుంటుంది. అండ్ మనం ఏదైనా డిష్ చేసినప్పుడు మరింత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, ఉప్పు మీ టేస్ట్‌కి సరిపడా, కారం మీకు టేస్ట్‌కి సరిపడా, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేసేసాను. అండ్ ఒక హాఫ్ కప్ ఆఫ్ చిక్కటి పెరుగు తీసేసుకున్నాను. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా మిక్స్ అయిపోయి పీసెస్‌కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పీసెస్‌కి మసాజ్ చేసినట్లుగా లేకపోతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోండనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అన్ని పీసెస్‌కి బాగా యాడ్ చేసేసుకున్న తర్వాత, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. త్వరలోనే రెసిపీ కూడా అప్‌లోడ్ చేస్తాను. అది కూడా నేను ఆయిల్ లేకుండా డీప్ ఫ్రైలో కాకుండా నార్మల్‌గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను ప్రిపేర్ చేసేసాను. త్వరలోనే అప్‌లోడ్ చేసేస్తాననమాట. ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్‌కి సరిపడా లైక్ పీసెస్‌కి మనకి ఎంతైతే కుక్ అవుతుందో ఆయిల్ ఎంతైతే సరిపడుతుందో అంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం నేను ఒక లవంగాలు ఒక 2, యాలకులు ఒక 2 అండ్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవన్నీ మినిమల్‌గా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా అందులో కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటాం కాబట్టి ఇందులో కూడా మినిమల్‌గా కొంచెం అయితే ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసేసి అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈలోపు మనం రైస్ అనేది కుక్ చేసేసుకుంటాం కదా! అందుకని రైస్ కుక్ చేసుకునే ముందలగా మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఈలోపు మనం రైస్ చేసేసుకోవచ్చు. ఆలోపు మనకి పీసెస్‌కి మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి బాగా పడతాయన్నమాట. నేను వాటర్ తీసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసి టేస్ట్‌కి సరిపడా వాటర్‌కి అండ్ మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ రైస్‌కి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సాల్టు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ యాడ్ చేసేసాను నేను. యాడ్ చేసేసుకొని బాగా వాటర్ అనేవి మసల కాగేంత వరకు ఉంచుకున్నాననమాట హై ఫ్లేమ్ మీద పెట్టేసి. కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్రెడీ మనం చికెన్ పీసెస్‌లో యాడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేయాలి. నీరు అంటే వాటర్ బాగా
మసాలా కాగిన తర్వాత మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఒక చిన్న కప్ తోటి 3 కప్స్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. బాగా మసాలా కాగిన తర్వాత నేను రైస్ అనేవి వాష్ చేసేసుకొని వాటర్‌లో అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. బియ్యం యాడ్ చేసేసుకున్న తర్వాత నేను హై ఫ్లేమ్‌లో పెట్టే కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటున్నాననమాట. లైక్ మనం లేయర్స్‌గా మనం రైస్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను 70% ఒక లేయర్, 80% ఒక లేయర్, 90% కుక్ అయ్యేటట్లుగా ఒక లేయర్ అలా తీసుకొని నేనిప్పుడు రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. మనం దగ్గరుండి హై ఫ్లేమ్‌లో పెట్టి రైస్ ఎంత కుక్ అవుతుంది అనేది చూసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా నేను యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఇంగ్రీడియెంట్స్‌తో పాటు మీరు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. క్లిప్ అనేది మిస్ అయింది. సో, ఇప్పుడు నేను ఈవెన్‌గా పీసెస్ అన్నిటిని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు రైస్ అనేది కుక్ అయిపోయింది. లేయర్స్‌గా మనం రైస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను పీసెస్ అన్నిటిని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. మనకు పీసెస్‌కి కొంచెం సేపు మసాలాన్ని పట్టించి పక్కన పెడితే తినేటప్పుడు మనకు ఫ్లేవర్ తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇది 70% అనేది కుక్ అప్ అయింది. 70-80% మిడిల్‌లో. సో, చూసారు కదా! మనం పట్టుకుంటే మెతుకనేది మెత్తగా తునుగుతుంది అలాగా. సో, ఇప్పుడు నేను ఒక లేయర్ రైస్ అనేది యాడ్ చేసేసుకొని దీనిపైన నేను లేయర్‌కి పైన ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసి అండ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర ఈ మూడిటిని నేను లేయర్ వైస్‌గా నేను యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ మనం రైస్‌ని అయితే కుక్ చేసుకుంటే 80% అనేది కుక్ అయిపోతుంది. అప్పుడు నేను ఇంకొక లేయర్ తీసేసుకొని రైస్ అనేది యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసేసి, ఘీ యాడ్ చేసేసి, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అండ్ కొత్తిమీర కొంచెం ఇంకో 5 మినిట్స్ ఆగితే ఇంకొక లేయర్ రైస్ అనేది కుక్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఘీ యాడ్ చేసేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసాను నేను లేయర్స్‌గా. ఇక ఫైనల్‌గా రైస్ అనేది యాడ్ చేసేసుకొని నా దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ ఘీ ఒక పైన కాబట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నేను ఎక్స్ట్రా ఘీ యాడ్ చేసేసాను. ఎందుకంటే రౌండ్స్ సైడ్ మొత్తానికి అండ్ మిడిల్‌లో మొత్తం ఘీ అనేది నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను. సో, ఇక స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టేసి ఆవిరిపోకుండా మూత పెట్టడానికి ముందుగా నేనేంటి రైస్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నాను కొంచెం. ఒక స్పూన్ తోటి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్‌లో పెట్టేసి మిగతాదంతా మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉండేలాగా కుక్ చేసేసుకున్నాను. అప్పుడు మనకి పీస్ అంటే అడుగు అంటకుండా నీట్‌గా వచ్చేస్తుంది. పీస్ కూడా తొందరగా బాగా కుక్ అవుతుందనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మనం రైస్ కుక్ చేసేసుకున్న వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ ఒక టీ గ్లాస్ అంత తీసుకొని సైడ్స్‌కి అండ్ మిడిల్‌లో ఆ వాటర్ అనేది ఒక టీ గ్లాస్ సరిపోతుందండి. అడ్జస్ట్ చేసేసుకొని అవి వేసుకుంటే మనకి బాగా ఈవెన్‌గా కుక్ అవుతుంది. నేను రైస్ కుక్ అయిందో లేదో అని చెప్పి చూస్తున్నాను. చూసారా మెతుకుగా ఉంది. అలాగే గట్టిగా ప్రెస్ చేసేస్తే బాగా అన్నం కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. అండ్ మిడిల్‌లో కూడా కుక్ అయిందా లేకపోతే వాటర్ ఇంకా ఏమైనా ఉందా అని చెప్పేసి చూసాను. మొత్తం ఈవెన్‌గా నేను చెక్ చేసేసాను. బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి రైస్ అయితే మాత్రం. సో, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం టు లో పెట్టేసుకొని ఆవిరిపోకుండా దమ్ బిర్యానీ కాబట్టి మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలనమాట. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. నేను ఇక్కడ కలర్స్ ఏమి యాడ్ చేయలేదండి. కుక్ అయిపోయిన తర్వాత ఇంకా 5 మినిట్స్‌లో స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి అండ్ పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసి
5 మినిట్స్ ముందుల నేను సైడ్స్‌కి అంతా రైస్ అంతా ఎలా ఉందని కుక్ చేస్తే రైస్ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. అండ్ నేనిప్పుడు కింద వాటర్ తడి కానీ ఏమైనా ఉందా? లేకపోతే పీస్ ఎలా కుక్ అయింది అని చెప్పేసి నేను ఒకసారి టెస్ట్ చేసేస్తున్నాను దించే ముందల. పీస్ అయితే చాలా స్మూత్‌గా కుక్ అయిపోయిందండి. ఎంత స్మూత్‌గా అంటే పట్టుకుంటే ఇలా ప్రెస్ అయిపోతుంది. వేడి వేడిగా ఉంది. అందుకని ప్రెస్ చేసి చూపించలేకపోయాను. కానీ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇక స్టవ్ మీద నుండి దించేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే షార్వాతో అయితే మేము సర్వ్ చేసుకొని తిన్నాము. షార్వా రెసిపీ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను త్వరలోనే పోస్ట్ చేసేస్తాను. అండ్ నేను త్వరలోనే ఫ్రైడ్ ఆనియన్స్ వితౌట్ ఆయిల్ ఎలా కుక్ చేసుకున్నామో చూపించబోతున్నాను. వీడియో పోస్ట్ చేసేస్తాను. అండ్ దీంట్లోకి కాంబినేషన్ షార్వా అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. సో చెక్ చేయండి. బిర్యానీ ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.